కనుమ రోజు కంచానికి ఎముక తగలాల్సిందే. ఈ నానుడి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, కానీ మ్యాక్సిమం కనుమ రోజు అందరూ కూడా ప్రిపేర్ చేసుకునేది కోడి కూర చిల్లుగారి. క్రిస్పీ గారెలతో పాటు దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి చికెన్ చేరువ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్తో పాటు కొన్ని జీడిపప్పులు కూడా వేసి వీటిని దూరగా వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లితో పాటు 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్లోకి 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసేసి చికెన్కి బాగా పట్టేట్టు కలిపేసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత కుక్కర్లో 2 గంటలు నూనె వేసుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి వేగిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ కూడా వేసేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని 1/2 లీటర్ నీళ్లు పోసేసి కొంచెం కసూరి మేతి వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పొట్టు మినపప్పుని శుభ్రం చేసేసి నీళ్ళు లేకుండా వడకట్టేసుకుని వీలైనంత గట్టిగా అండ్ కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి చక్కగా కలిపేసేసుకుంటే పిండి రెడీ. పొట్టు మినపప్పుతో పిండి ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. గారెలు ఎక్కువగా వేగాయి అంటే ఆనియన్స్ మాడిపోయి చేదొచ్చేస్తాయి. దగ్గరే ఉండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలు. నెక్స్ట్ చికెన్ కూడా 3 విజిల్స్ వచ్చాక పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే చికెన్ గ్రేవీ కూడా రెడీ.